సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లాలో ఒక హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. ఒక 50 సంవత్సరాల మహిళ తన అత్తగారు 90 ఏళ్ళున్న అత్తగారిని భుజాన వేసుకుని తీసుకెళ్తుంది. ఎందుకంటే అత్తగారికి 4 నెలల నుంచి పెన్షన్ రాలేదు. పెన్షన్ నెలకెంతో తెలుసా? 500 రూపాయలు. మొత్తం 2000 రూపాయల కోసం మండుటెండలో ఆవిడ తన అత్తగారిని క్యారీ చేస్తూ వెళ్తోంది. యాక్చువల్లీ వాళ్ళకి కేవైసీ డీటెయిల్స్ ఫిల్అప్ చేయడం తెలియదు. దాని గురించి అవగాహన లేదు. ఈ డిజిటల్ ఎరాలో చాలా మందికి ఇంకా కూడా బ్యాంకింగ్ లో ఇంక్లూజివ్ బ్యాంకింగ్ సిస్టమ్ మీద అలవాటు కాలేదన్నమాట. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం ఏం చేయాలి? లాస్ట్ మైల్ కనెక్టివిటీ, ఎవరైతే చిట్ట చివరున్న మనిషికి కూడా ఈ బ్యాంకింగ్ రంగం పైన అవగాహన కల్పించాలి. అవసరమైతే సిస్టమ్ మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేయాలి. అంతేకాని ఇలాంటి సంఘటనలో మనకు అర్థమవుతుంది మన సొసైటీ ఇంకా ఎంత వెనుకబడి ఉందో. అదే విధంగా ఏప్రిల్ మాసంలో ఇంకొక షాకింగ్ సంఘటన జరిగింది. ఒక ముండా ట్రైబ్ చెందిన వ్యక్తి, ఆయన పేరు జితు ముండా, ఒరిస్సాలో ఒక పని చేశాడు. జితు ముండా ఎవరైతే న్యూస్ లో ఉన్నారో వాళ్ళ అక్క చనిపోయారు అనమాట. ఆ అక్కకు సంబంధించిన డబ్బులు బ్యాంక్ లో ఉండిపోయాయి. అయితే వాళ్ళకి ప్రొసీజర్స్ తెలీదు, డెత్ సర్టిఫికెట్లు ఇలాంటి ఏం తెలియదు అనమాట. దాంతో బ్యాంక్ లోంచి అక్కకు సంబంధించిన అకౌంట్ లోంచి డబ్బులు బయటికి తీయాలి. అయితే ఈ వ్యక్తి బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అధికారులు మాత్రం డెత్ సర్టిఫికెట్ తెస్తేనే ఇస్తామని చెప్పారు. దాంతో ఏం చేయాలో తోచక చనిపోయిన శవాన్ని, ఏదైతే పూడ్చిపెట్టిన శవం ఉందో దాన్ని మళ్ళా వెలికి తీసి భుజాల మీద వేసుకుని బ్యాంకుకి తీసుకెళ్లాడనమాట. ఇది కూడా 2 నెలల క్రితం కలకలం రేపింది. భారతదేశంలో ఇంకా అనేక కమ్యూనిటీస్ లో సిస్టమ్ మీద అవగాహన రాకపోవడం, అదేవిధంగా ఈ డిజిటల్ ప్రాసెస్ కావచ్చు, సర్టిఫికేషన్ ప్రాసెస్ కావచ్చు, డాక్యుమెంటేషన్ కావచ్చు, వీటి మీద పూర్తి స్థాయిలో వాళ్ళకి అవేర్నెస్ రాకపోవడం వల్ల చాలా నష్టాలు, కష్టాలు జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్ కాన్సెప్ట్ గుర్తొస్తుంది అనమాట. ఎవరైతే అట్టడుగు స్థాయిలో ఉన్నారో, వల్నరబుల్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళని కనెక్ట్ అవుతేనే నిజమైన గవర్నెన్స్ ఉన్నట్టు లెక్క. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.